N99 న్యూస్ కి స్వాగతం. పెద్దశంకరంపేట మండలం కొప్పోల్లో శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. పవిత్రమైన శ్రావణ మాస 2వ సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు కనుక స్వయంభూ శివాలయం శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి కొప్పోల్ నందు భక్తులు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి దర్శనం చేసుకుని అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి కూడా శ్రావణ 2వ సోమవారం నాడు పెద్దశంకరంపేటకు చెందిన గడ్డం సుజాత వెంకటేశం గుప్తా, అతని సోదరుడు గడ్డం సంతోషి మల్లేశం గుప్తా కలిసి అన్న వితరణ కార్యక్రమం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ పద్మా బాపురాజు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదంలో పాల్గొన్నారు. మంచిగా ఉంది కదా క్రౌడ్. జరగనా ఇదంతా పెట్టే అంజలి దర్శయామి పట్టుకోండి. శంకరాయ శంకరాయ Rama.
స్టార్ట్ అయింది రండి స్టార్ట్ అయిందిరా పంతులు రమ్మను ఇప్పుడైతే ఏం లేదు బిడ్డ మీ తొలక రావాలని నష్టం మన పంతులుదా రావాలని నష్టపడి మీ తొలక స్టార్టింగ్ టైం శ్రావణ మాసంలో మామూలుగా ఏంటంటే ప్రతి సోమవారం రోజు ఇక్కడ అభిషేకాలు, తర్వాత ఏంటంటే అనేక మంది మామూలుగా దాతలు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అయితే శ్రావణ మాసంలో ఉన్నటువంటి 5 సోమవారాలు 4 సోమవారాలు అంతా కూడా ప్రతి ఒక్క దాత ప్రతి సోమవారము మామూలుగా ఇక్కడ ప్రతి సోమవారం తర్వాత శనివారాలు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు దాతల ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు 2వ సోమవారం ఉన్నది కావున అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ 2వ సోమవారం రోజు ఈ మన వెంకన్న గారు, తర్వాత వాళ్ళ సోదరుడు మల్లన్న గారు, వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమము చేయడం అనేటువంటి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. అయితే ప్రతి సోమవారం కూడా ఒక్కొక్క దాత ఒక్కొక్క రకంగా ఇక్కడ మామూలుగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అయితే మా యొక్క ఆలయ కమిటీ అంతా కూడా దగ్గర ఉండి ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తుంది. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఆలయ కార్యక్రమాలు చేపడతారు. దాదాపు ఎంతమంది వచ్చి ఉండొచ్చు ఈరోజు? ఇక మనం చెప్పడానికి 360 రోజులు ఉంటాయి సార్ అన్నదానం. తడబడి నుంచి వస్తున్న శ్రావణ మాసం ప్రత్యేక పూజలు, ప్రత్యేక దర్శనాలు ఇది ప్రతి సంవత్సరం నడుస్తుంది. శివరాత్రికి శ్రావణ మాసంలో ప్రత్యేక అభిషేకాలు, వివిధ కార్యక్రమాలు నడుస్తాయి కనుక ఇది సంవత్సరాల తరబడి నుంచి వచ్చిన పురాతనమైన పుట్టులింగం. ఇది ఎవరో ప్రతిష్ఠించింది కాదు, పుట్టులింగం. అయితే ఇది దీని యొక్క పాత చరిత్ర ఏంటంటే ఇది ఒక వ్యవసాయ భూమి ఉండే వెనుకటికి సంవత్సరాల కింద. వ్యవసాయ భూమిలో ఒక రైతు నాగలి బరువు కోసానికి రోజు ఆ నాగలి మీద పెట్టుకుంటుండే. అది మళ్ళీ పెట్టిపోతుండే, మళ్ళీ పొద్దుకి అడిగిపోతుండే. ఇట్లా వచ్చింది. కొనకు ఆయనకు కళలు వచ్చి ఏం చెప్పిండంటే, నేను రాయను కాదురా బాబు, నేను ఈశ్వరుని, నాకు ఇక్కడ ప్రతిష్ఠ చేయమంటే ఆయన శివుడి ఆజ్ఞ ప్రకారంగా ఆ రైతు అప్పుడు ఇక్కడ చిన్నగా గుడి కట్టి ప్రతిష్ఠ చేసిన తర్వాత దీన్ని అభివృద్ధి చేయడానికి మూల కారణం అంటే మొదలానంద స్వామి. ఆయన వచ్చి ఇక్కడనే ఉండి ఇక్కడ రాత్రి కష్టపడి ఇక్కడ ఇది అంతా కార్యక్రమాలు చేసిండు. ఆయన తర్వాత కూడా ఇప్పుడు కూడా మేము భక్తుల సహకారంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ క్వార్టర్స్ కానీ ఇంకా వేరే సౌకర్యాలు చేయడానికి ప్రజల సహకారం, భక్తుల యొక్క సహకారంతోనే అభివృద్ధి చేయాలని చెప్పి